సో ఇంకా మనం బ్లాగ్ని క్రియేట్ చేసాము. సో మనం ఒకసారి బ్లాగ్ ఎలా ఉంటుందో చూద్దాము. మన బ్లాగ్ ఏంటి, బెస్ట్ ఫ్యాకల్టీ blog.blogspot.com. ఇక్కడ .com అనేది blogspot.com అని వస్తుంది. అలా మీరు కొట్టినప్పుడు బెస్ట్ ఫ్యాకల్టీ సంబంధించిన బ్లాగ్ ఓపెన్ అవుతుంది. సో ఇంకా మన బెస్ట్ ఫ్యాకల్టీ బ్లాగ్లో ఎటువంటి విషయాలను మనం పొందుపరచలేదు, అందుకోసమే అది మీకు ఆ విధంగా చూపిస్తుంది. సో మనకిప్పుడు ఒక బ్లాగ్ క్రియేట్ అయింది. సో బ్లాగులో సబ్స్క్రిప్షన్ వేరు. ఉదాహరణకు బ్లాగులో సబ్స్క్రిప్షన్ వేరు. ఆ సబ్స్క్రైబ్ చేసినటువంటి బ్లాగుని మనం పోస్ట్ క్రియేట్ చేయడం వేరు. ఉదాహరణకు చూడండి, బ్లాగ్ గురించి మనము అర్థం చేసుకోవాలంటే ఇలా చూడండి, ఇది మీ బ్లాగ్ అకౌంట్. ఓకే, రెండోది ఇది మీ బ్లాగ్. ఈ బ్లాగ్ అకౌంట్లో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ అకౌంట్లో మీరు మోర్ దాన్ వన్ బ్లాగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ బ్లాగ్స్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ పర్పస్ని, అవసరాలను బట్టి. సో ఇది బయట ప్రపంచం చూసేటటువంటి బ్లాగ్ యొక్క రూపము. కానీ ఈ బ్లాగ్ని మీరు పోస్ట్ చేయాలి అంటే ఇక్కడి నుంచి పోస్ట్ చేయాలి. సో దీన్ని ఖచ్చితంగా మీకు ఇంటర్నల్గా కూడా మీకు ఇటువంటి బ్లాగ్ అకౌంట్స్ సపరేట్గా ఉంటాయి. మీకు ఇంటర్నల్గా కూడా మీకు బ్లాగ్ అకౌంట్స్ సపరేట్గా ఉంటాయి. ఓకే, ఇంటర్నల్గా బ్లాగ్ అకౌంట్స్ సపరేట్గా ఉంటాయి ఈ విధంగా. సో ఇక్కడి నుంచి మీరు ఏదన్నా ఇక్కడ చేసిన మార్పులు ఇక్కడ మీకు వస్తాయి, ఇక్కడ చేసిన మార్పులు మీకు ఇక్కడ వస్తాయి, ఇక్కడ చేసిన మార్పులు ఇక్కడ వస్తాయి, ఇక్కడ చేసిన మార్పులు ఇక్కడ వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు మనము ఫస్ట్ బ్లాగ్ సబ్స్క్రిప్షన్ చేయడము అంటే ఈ బ్యాక్ బాక్స్ అకౌంట్ని క్రియేట్ చేయటము. సో ఫస్ట్ బ్లాగ్ సబ్స్క్రిప్షన్ అంటే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవటం. బ్లాగ్ సబ్స్క్రిప్షన్ అంటే మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోమండి. అకౌంట్ బ్లాగ్ సబ్స్క్రిప్షన్ means creating a blog account అని అర్థం. బ్లాగ్ సబ్స్క్రిప్షన్ అంటే బ్లాగ్ని క్రియేట్ చేయటం అని అర్థం. బ్లాగులో యూ కెన్ క్రియేట్, వన్స్ యూ క్రియేటెడ్ ఏ బ్లాగ్, ఓకే, మీరు బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత, మీ బ్లాగ్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అందులో బ్లాగ్ని క్రియేట్ చేయాలి. వన్స్ యూ క్రియేటెడ్ ఏ బ్లాగ్ అకౌంట్ తర్వాత బ్లాగ్ని క్రియేట్ చేయాలి. సో నేను బ్లాగ్ని క్రియేట్ చేశాను కదండి. ఇప్పుడు మనం అకౌంట్ సబ్స్క్రిప్షన్ ఫస్ట్ మీరు గమనించారంటే ఫస్ట్ చాప్టర్లో మీకు ఫస్ట్ థింగ్ మనము అకౌంట్ క్రియేట్ చేసాము. ఆ తర్వాత bestfaculty.com అనేటటువంటి ఒక బ్లాగ్ని bestfacultyblog.blogspot.com క్రియేట్ చేసాము. ఒక పోస్ట్ని క్రియేట్ చేద్దాము. ఆ పోస్ట్ని క్రియేట్ చేసిన తర్వాత మనం బ్లాగ్లో ఏమిటి ఎలా ఉంటుంది బ్లాగ్ చూడడానికి అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఓకే, పోస్ట్ అబౌట్ బెస్ట్ ఫ్యాకల్టీ bestfaculty.com. సో bestfaculty.com యొక్క విశేషాలు మనం అందులో పెడదాం. సో అబౌట్ బెస్ట్ ఫ్యాకల్టీ, సో ఇది తీసుకోండి. జస్ట్ ఇది కాపీ చేస్తున్నాను నేను. ఏదన్నా మీరు చేయొచ్చు, మీ గురించి మీరు రాసుకుంటే మీరు రాసుకోవచ్చు.
సో అబౌట్ బెస్ట్ ఫ్యాకల్టీ అనేది తీసుకొని నేను కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత బెస్ట్ ఫ్యాకల్టీ గురించి చూద్దాం. సో ఇది అబౌట్ బెస్ట్ ఫ్యాకల్టీ గురించి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు సేవ్ అని ఉంది, ప్రివ్యూ అని ఉంది, క్లోజ్ అని ఉంది. వాటి మూడ్ అండ్ పబ్లిష్ అనేది వాటికి డిఫరెన్స్ ఏంటి? సో నేను పబ్లిష్ అంటున్నాను. మొట్టమొదటి దాని యొక్క ఉపయోగాలను మనం గమనిద్దాం. పబ్లిష్. ఇప్పుడు మనము బ్లాగ్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు గమనించారా? రైట్. సో మనం అబౌట్ బ్లాగ్ అని ఏదైతే పెట్టామో ఆ బ్లాగ్ యొక్క మనం ఏదైతే వెబ్సైట్లో పబ్లిష్ చేయాలనుకున్నామో ఆ బ్లాగ్ యొక్క విశేషాలు ఇక్కడ పబ్లిష్ అయ్యాయి. ఇక్కడ మన యొక్క ఫ్లిప్కార్ట్స్ మీన్స్ ఇమేజెస్ కానీ ఇట్లాంటివి ఏదైనా పెట్టాలంటే ఉపయోగించవచ్చు. అట్ మ్యాగజైన్స్ మన యొక్క మ్యాగజైన్స్ bestfaculty.com ఒక మ్యాగజైన్ రూపంలో మీరు పెట్టాలన్నా చేసుకోవచ్చు. అయితే ఇది మరీ పేల్గాను మరీ అంత అట్రాక్షన్గా లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మనము దీని యొక్క సెట్టింగ్స్ని మార్చి దీని యొక్క లేఅవుట్స్ని మారుద్దాము. సో బ్లాగ్ టెంప్లెట్స్కి వెళ్ళండి. ఇప్పుడు చూశారంటే మీకు చాలా రకాలైనటువంటి బ్లాగ్ టెంప్లెట్స్ ఉన్నాయి. అందులో మీరు అప్లై టు బ్లాగ్ అని కొట్టండి.